ఈరోజు కంచి పరమాచార్య పావన గాథల్లో మేళ్ల చెరువు చంద్రమౌళి శాస్త్రి గారు ఈ సంఘటనలో ఆయన ప్రధానంగా ఉన్న సంఘటన ఏంటో మనం తెలుసుకుందాం. ఇవన్నీ జరిగినవి. కంచిలో ఉన్నన్ని రోజులు ఒక ఆయన చెప్పారన్నమాట ఇవన్నీ. ఆయన శిష్యుడు. నా దినచర్య పొద్దున్నే మఠానికి వెళ్ళిపోవడం, అక్కడ సంధ్యావందనం అయ్యాక శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మహాస్వామి మరి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వార్ల బృందావనానికి ప్రదక్షిణలు చేస్తూ నా నిత్య స్తోత్ర పారాయణం చేసుకోవటం. ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఒక కన్ను మహాస్వామి వారి మీద, ఇంకొక కన్ను శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి గది ద్వారం వైపు ఉండేవి. ఆయన దర్శనం ఇస్తే అటు పరిగెత్తి ఆయన పాదదర్శనం చేసుకోవచ్చు అని ఆశ. రోజులానే ఆ మఠానికి వెళ్ళి ఆ మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరిగే వేదిక పక్క నుంచి మహాస్వామి వారి బృందావనం వైపు నడుస్తుంటే అక్కడ కామధేను వలె శుద్ధ శ్వేత వర్ణంలో ఉన్న గోవత్సాలు దర్శనమిచ్చింది. రోజు శ్రీ మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజ ప్రారంభం అయ్యే ముందు గోపూజ చెయ్యటం అనేది పరిపాటి. కానీ గత వారంగా ఈ గోవుని మఠంలో చూసింది లేదు. గోపూజ కోసమే తీసుకుని వచ్చుంటారు అనుకుని ఒక నమస్కారం చేసి బృందావనానికి ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టాను. నా నిత్య స్తోత్ర పారాయణ సాగుతోంది. ఇంతలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ద్వారం తెరవబడింది. మహాస్వామి వారికి జయేంద్రుల వారికి నమస్కరించి అటు పరిగెత్తాను. స్వామివారు లోపల నుంచి అపర కామాక్షిదేవిలా నడుచుకుంటూ వస్తున్నారు. అందరికీ అభయహస్తం చూపించి ఎంతటి తడియారిపోయిన గుండెలనైనా ప్రేమతో చిగురింపజేయగల ముగ్ధ మనోహరమైన చిరునవ్వు నవ్వారు స్వామి. ఆయన పాదాలు తేరిపార చూసి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన వంక చేతులు జోడించి అలా చూస్తూ ఉన్నాను. వచ్చిన వారితో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ కుంకుమ ఇచ్చి ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడి నుంచి స్వామివారు స్నానానికి వెళ్ళి అటు తర్వాత అనుష్ఠానం చేసుకుని శ్రీ మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజకి సన్నద్ధులవుతారు. ఒక్కసారి లోపలికి వెళ్తే మళ్ళీ పూజ అంతా ముగిశాక మాత్రమే బయటికి వస్తారు. ఈలోపు దర్శనం ఉండదు. శ్రీ చంద్రమౌళీశ్వర పూజ వేదిక మీదనే దర్శనం. స్వామివారి అడుగు అనుష్ఠానం చేసుకునే గది వైపు పడుతుంటే మా అడుగులు ఆయన వైపు పడుతూ ఉండేవి. పని మీద బయటికి వెళ్తున్న తల్లిని సాగనంపేటప్పుడు తల్లి ఇంకా కనిపించనంత వరకు గుమ్మం దగ్గర కూర్చుని చూసే బిడ్డలాగా స్వామివారు అనుష్ఠానం కోసం వెళ్ళి ఇంకా బయటికి ఇప్పుడు రారు అనేంత వరకు అలానే ఆయనని చూస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు అలానే ఇక స్వామివారు అనుష్ఠానానికి వెళ్ళిపోయారు అని తెలిసి బృందావనానికి ప్రదక్షిణలు చేద్దామని వెనక్కి తిరిగిన నాకు ఎదురుగా మేళ్ల చెరువు చంద్రమౌళి శాస్త్రి గారు ఉన్నారు. మహాస్వామి సేవా సమితిలో సభ్యుడిని కావటం వల్ల ఆ మహానుభావుడితో సన్నిహితంగా మెలిగే పుణ్యం లభించింది. ఇదివరకు మహాస్వామి వారే నా ఎదురుగా ఉన్నారు అన్నంత ఆనందం కలిగింది. నన్ను గుర్తుపడతారో లేదో అన్న సంశయంతోనే ఆయనకి నమస్కరించి నేను ఫలానా అని చెప్పబోతుంటే ఆయన నన్ను గుర్తుపట్టానని చెప్పి ఆశీర్వదించారు. చాలా సంతోషం అనిపించింది. ఆయనతో పాటు ఆయన శిష్యుడైన కుమార్ గారు కూడా రావటంతో ఆయనని అడిగి వివరాలు తెలుసుకున్నాను. మఠానికి ఆవు దూడను ఇవ్వటానికి వచ్చారని, ఇదివరకు నేను చూసిన ఆవు దూడ గోపూజ కోసం కట్టబడినవి కాక వీరు మఠానికి ఇచ్చేవిగా అర్థమైంది. వెంటనే బెంగ వచ్చేసింది.
స్వామివారు ఇప్పుడే పూజకు వెళ్ళారు, ఇంకో 4-5 గంటల దాకా బయటికి రారు. చంద్రమౌళి శాస్త్రి గారు ఇంకొక పావు గంట ముందు వచ్చి ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉన్నాడు ఈయన. కానీ శాస్త్రి గారు వినయ సంపన్నులు కనుక స్వామివారి పూజ వరకు వేచి ఉండటమే భాగ్యం అని ఆయన భావించారు. అందరం పూజా వేదిక దగ్గరికి చేరుకున్నాం. స్వామివారు ఇంకా బయటికి రాలేదు. నాకేమో స్వామివారు శాస్త్రి గారు కలిసినప్పుడు ఎలా ఉంటుందా అని ఉత్సుకత చూడాలని. శాస్త్రి గారు మహాస్వామివారి ప్రియ శిష్యులు. మరి స్వామివారి పరమ గురువు శాస్త్రి గారు స్వామివారిని ఇదివరలో దర్శించుకొని ఉండవచ్చు గాక, కానీ ఎందుకో ఇది ఒక అపూర్వ ఘట్టంలాగా అనిపించింది నా మనసుకి. స్వామివారు వేదిక మీదకి రానే వచ్చారు. అందరి వైపు ఒకసారి ప్రేమగా చూసి ఆసీనులయ్యారు. పూజ మొదలైంది. కొద్దిసేపటికి ఆ రోజు భిక్షావందనం కోసం రుసుం కట్టిన వారిని సంకల్పానికి ముందుకు రమ్మన్నారు. శాస్త్రి గారు కూడా ఆ రోజు రుసుం కట్టడం చూశాను. సాధారణంగా సంకల్పం చెప్పేటప్పుడు చేతికి ఒక పళ్ళెంలో పొడి చేసిన బెల్లం, అందులో బంగారు పాత్రలో ఉంచిన తేనె పెట్టి సంకల్పం చెప్తారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి సంకల్పం చెప్పుకొని సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి కూర్చుంటున్నారు. శాస్త్రి గారి వంతు వచ్చింది. నేనేమో ఏంటి స్వామివారు శాస్త్రి గారిని చూశారా లేదా, చూసి కూడా ఏమీ అనటం లేదేంటి, మౌనంలో ఉంటారు, సరే సంజ్ఞ చెయ్యొచ్చు కదా, ఇలా ఆలోచిస్తున్నాను. శాస్త్రి గారి సంకల్పం జరిగే చోటికి వెళ్ళారు. నేను ఆయన వంక ఆయన వినయంగా అక్కడికి వెళ్ళటం అది అన్నీ చూస్తున్నాను. అప్పుడు గమనించాను, శాస్త్రి గారికి అందరికీ ఇచ్చినట్టు తేనె బెల్లంతో సంకల్పం చెప్పించలేదు ఆయన. ఒక రజత కలశంలో పూర్ణఫలమైన నారికేళం ఉంచి దానితో సంకల్పం చెప్పించారు. అది చూసిన నా ఆనందానికి అవధులు లేవు. అంటే స్వామివారికి శాస్త్రి గారి రాక గురించి తెలిసాక చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ లోపల నుంచే చేసేశారు. శాస్త్రి గారి సంకల్పం అయ్యాక మెట్లు దిగి రాబోతుంటే స్వామివారు పరిచారకుడికి సంజ్ఞ చేశారు. అతను శాస్త్రి గారిని వేదిక మీదే కూర్చోవలసిందిగా చోటు చూపించాడు. అంతకంతకు నా ఆనందం ద్విగుణీకృతం అవుతోంది. పూజలో భాగంగా తెరపడినప్పుడు కూడా శాస్త్రి గారు తెర వెనకే స్వామివారి వద్ద ఉన్నారు. ఎంతటి ప్రముఖులైన వేదిక కింద కూర్చోవలసిందే. శాస్త్రి గారి పట్ల స్వామివారికి ఉన్న ఆదరభావం, గౌరవం, ప్రేమ తెలిసాయి. ఆ రోజు పూజ అంతా అలా ఆనందంగానే సాగింది. పూజ అయిన వెంటనే స్వామివారు గోవత్సాల దగ్గరికి వచ్చారు. శాస్త్రి గారిని ఆయన పక్కనే ఉండమని ఆ ఆవుకి దూడకి పూజ చేశారు. శాస్త్రి గారి చేత కూడా పుష్పాల చేత అర్చన చేయించి ఆవు దూడల క్షేమం కనుక్కున్నారు. అవి తిన్నాయా లేదా వాకపు చేసి అరటిపళ్ళు నోటికి అందించారు. ఆవు తిన్నది, కానీ దూడ తినలేదు. దాహమేమో అని వాటికి నీళ్లు పెట్టించారు. అవి నీరు తాగే వరకు వాటిని గోముగా ఆనందంగా చూస్తూ చిరునవ్వులు చిందించే వదనంతో శాస్త్రి గారిని వెంటబెట్టుకుని భిక్ష స్వీకరించటానికి వెళ్ళారు. అప్పటి వరకు ఉన్న చిన్న చిన్న సందేహాలు కూడా ఆ నిమిషంలో పటాపంచలైపోయాయి. మహాస్వామి వారు శాస్త్రి గారు కలిసి ఉన్నప్పుడు చూసే భాగ్యం కలగలేదు నాకు. అది భర్తీ చేయటానికా అన్నట్టు ఈ సన్నివేశం కల్పించారేమో స్వామివారు అనుకున్నాను. మహాస్వామివారి వద్ద అనుభవించిన ప్రేమ, వాత్సల్యమే స్వామివారి వద్ద కూడా అనుభవించారు శాస్త్రి గారు అనిపించింది. పరమాచార్య పాదరేణువు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఇది కంచి పరమాచార్య వైభవం నుండి మనకు అందించిన ఒక మచ్చు తునక. మరి ఎంత విశేషమైనటువంటి వాళ్ళు ఆయన
ఏ వచ్చారు స్వామికి తెలియదే అని కంగారు పడిపోయాడు ఈ శిష్యుడు. ఆయన ఎలా తెలుసుకున్నారో, ఎలా ఏర్పాట్లు చేశారో, ఆయన్ని ఎలా సత్కరించారో, ఎలా ప్రత్యేకించి తన పక్కన నుంచోబెట్టుకున్నారు, పూజ దగ్గర కూడా ఉంచారు. అలా అన్నీ ప్రత్యేకంగా చెయ్యటం చూసి ఆ శిష్యుడికి పరమానందమైపోయింది. వాళ్ళిద్దరినీ చూసే భాగ్యం కూడా ఆ గోపూజ దగ్గర లభించింది. అంటే ఇటు ప్రియమైన శిష్యుడు చంద్రమౌళి శాస్త్రి గారిని ఆదరించారు, అటు ఆ శిష్యుడి యొక్క మనోభావాల కోరికల్ని చక్కగా తీర్చారు. స్వామికి తెలియంది లేదు, అందుకే అమ్మకు స్వామికి తేడా లేదు అంటారు. ఆ విధంగా కొంచెం పరమాచార్య పావన గాథల్లో నుంచి మనం ఒక్కొక్క ఘట్టాన్ని మనం తెలుసుకొని మనం పునీతులము అవుతున్నాము. పరమాత్మ మనకు అందించినది అందుకుంటున్నాం, అందిస్తున్నారు. శుభం.